హాయ్ మామ, అందరికైతే నమస్తే మామ. అందరైతే ఎలా ఉన్నారు మామ? మరొకసారి సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది మామ. ఈరోజు ఆదివారం కాబట్టి, వర్క్ హాలిడే కాబట్టి ఇంట్లో ఉంటే నేను చేసే పనులేంటో మీరు చూడండి మామ. లెట్స్ స్టార్ట్ ఫర్దర్ వీడియో. మనమైతే ఇల్లు అయితే క్లీన్ చేయబోతున్నాం. ఎస్, మీరు అన్నది అసలు అలా కరెక్టే. మనమైతే ఇల్లు అయితే క్లీన్ చేయబోతున్నాం. ఎలాగో మనకి ఈరోజు పని లేదు కాబట్టి ఈరోజు మన ఇంట్లో పని మన ఇల్లు క్లీనింగ్ అనమాట. ఇల్లు క్లీనింగ్ భాగంగా మనమైతే ఫ్యాన్తో స్టార్ట్ చేద్దాం. పదండి. చూసారా రెక్కలు ఎంత బాగున్నాయో, అటు ఇటు ఈస్ట్ టు నాస్ట్ అన్నట్టుగా. దీనికి కారణం మనమే. ఎందుకంటే ప్రతిసారి ఫ్యాన్ని తుడిసి ఇలా డిజైన్గా చేసామన్నమాట. మనకైతే అవార్డు ఇచ్చి నాకైతే ఫైనల్గా అయితే ఫ్యాన్ క్లీనింగ్ అయిపోయింది. సెకండ్ ఇంకా బూజే దులపడం. ఎస్, బూజే దులపడం నాకు ఇష్టమైన పని. ఇది బూజే దులపడం. బూజు కూడా మరీ అంతగా అయితే లేదు, ఎందుకంటే వారం ఇల్లు క్లీన్ చేస్తాం కాబట్టి మరీ అంతగా అయితే లేదు, అక్కడక్కడే ఉంది. సో ఫాస్ట్గా అయితే బూజు అయితే దులపడం అయితే అయ్యింది. నెక్స్ట్ పని ఏంటో తెలుసా మీకు? గంటలు క్లీన్ చేస్తే దుమ్ము ఎంత ఉందో, ఎంతైనా మనలా పని ఎవడు చెయ్యడు అని నా ఫీలింగ్ అనమాట. చూసారా, ఏ మూలన ఆ పక్క ఈ పక్క ఏ పక్క వదలట్లా మనం. ప్రతి మూలన అయితే వనమైతే ఇల్లు అయితే చిమ్ముతున్నా. అవార్డు ఇవ్వచ్చు ఇల్లు చిమ్మడంలో నెంబర్ 1 అనమాట. సో దిస్ ఈస్ నా ఫీలింగ్ అనమాట. ఈరోజు మనకు వర్క్ లేదు కాబట్టి ఇదే మనం ఇంట్లో వర్క్గా పెట్టుకున్నాం. ఆ తర్వాత అయితే టీవీ క్లీనింగ్ అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట. ప్లగ్గులు తీసేసాను, ఎందుకంటే సాగకూడదని చెప్పి ప్లగ్గులు తీసేసాను. ఆ తర్వాత దాని మీద ఉన్న ఫోటోలు గిటాలు అన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను. మీరు చూడొచ్చు. ఆఫీసే కాదు ఫ్రెండ్స్, అప్పుడప్పుడు మన ఇంట్లో కూడా పనులు చేయాలి. ఇప్పుడు ఆఫీసు ఆ వర్కే కాదు, అప్పుడప్పుడు మన ఇంట్లో వర్క్ మనం చేయాలి. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు వర్క్ చేస్తారో చెప్పండి? లైక్ అమ్మ కావచ్చు, లైక్ సిస్టర్ కావచ్చు, లైక్ అండ్ వైఫ్ కావచ్చు. వాళ్ళని ఎప్పుడు ఇల్లు క్లీనింగ్ మనము ఒళ్ళు నుంచి చెయ్యాలి. ఏమంటారు? నేనైతే నా ఫ్రీ టైంలో ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట. మీరు కూడా మీ ఫ్రీ టైంలో ఇంట్లో ఉంటే క్లీన్ చేస్తారా లేదనేది కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఇప్పుడు దాకా వీడియో చూశారు, ఒక లైక్ చేసి వెళ్ళిపోవచ్చు కదా ప్లీజ్. ఆగండి, వీడియో అంతటితో అయిపోవాలా. అసలు కథ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది, ఈ ఫ్యాన్ కాడి నుంచి. అసలు ఈ ఫ్యాన్ క్లీన్ చేయడానికి నేను పడ్డ బాధ ఉంది చూడు, అట్లా బుర్ర తినేసింది ఫ్యాన్ అయితే. దాన్ని ఇప్పదీస్తున్నా, దాన్ని రాలా. అట్లీస్ట్ ఒక గంట కష్టపడంట. ఎనర్జీ అంతా డౌన్. ఇట్టంతా కాదు, మన స్టైల్ ఇప్పదిద్దామని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చా. ఎలా తెలుసా? తీసిన రానేరంట గుడ్డతో కూడా ట్రై చేశా. చాలా టైట్గా ఉంది ఫ్రెండ్స్. ఇదైతే ఇప్ప తీయడానికే రావట్లేదు. 2 కాళ్ళు మధ్యలో పెట్టుకొని నా శక్తి అంతా, నా బలం అంతా దీని ముందైతే ఉపయోగించాను. ఫైనల్గా అయితే వచ్చింది. ఫైనల్గా అయితే దుమ్ము ఎంత ఉందంటే అంత ఉందనమాట. ఇది ఫ్యాన్లు అయితే దుమ్ము అయితే అసలు గాలే రావట్లేదు. అసలు నైట్ టైంలో చాలా ఇబ్బందిగా ఉంది, ఎండలకు తోడుగా. ఫైనల్గా అయితే మన ఫ్యాన్ అయితే క్లీనింగ్ అయిపోయింది. దీన్ని ఎంతగా తీసామో అంతగా పెట్టేసి క్లీన్ అయిపోయింది. పర్ఫెక్ట్గా అయితే సెట్టింగ్ అయిపోయింది. ఈ ఫ్యాన్ కాడ నేను పడ్డ కష్టం ఎక్కడా పడలేదనమాట. ఫైనల్గా అయితే క్లీనింగ్ అయిపోయింది. అండ్ ఫ్యాన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. గాలి అయితే సూపర్గా వస్తుంది, ఒక పక్క వేడిగా ఒక పక్క చల్లగా. ఈ వీడియో వర్క్ హాలిడే కాబట్టి ఇంట్లో నేను చేసిన వర్క్ ఏదైతుందో వీడియోగా మీకు అయితే చూపించడం జరిగింది. మరొకసారి సరికొత్త వీడియోలు కలుస్తుందో. లవ్ యూ ఆల్.